నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ సునీల్ కుమార్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మనుషులుగా వేరుగా ఉంటూ మనసులు ఒక్కటిగా కరోనా మీద పోరాడదాం. ప్రధాని పిలుపు మేరకు దీపం వెలిగించి దేశ ఐక్యత చాటాలన్న ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్. పాజిటివ్ కేసు వచ్చిన ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించాలి. పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి సహకరించాలన్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. జర్నలిస్టులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారన్న హోంమంత్రి సుచరిత. మీడియా సిబ్బందికి నిత్యావసరాల వస్తువులు పంపిణీ చేసిన మంత్రి మోపిదేవి వెంకటరమణ. లాక్డౌన్ లెక్క చేయకుండా రోడ్లపై తిరుగుతున్న ప్రజలు. కర్నూలులో జరిమానా విధించిన డీఎస్పీ. చింతలపూడిలో చీపుర్లు పట్టించిన పోలీసులు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అమరావతిలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందేశం ఇచ్చారు. మనుషులుగా వేరుగా ఉంటూ మనసులు ఒక్కటిగా ఈ కరోనా మీద పోరాడవలసిన సమయం ఇది. భారతీయుల్లాగా ఈ పోరాటం చేద్దామని సీఎం జగన్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన అత్యాధునిక సమావేశానికి వచ్చిన ప్రతినిధుల్లో, ప్రత్యేకించి విదేశీ ప్రతినిధుల్లో కొందరికి కరోనా ఉండటం, ఆ మీటింగ్కు వెళ్లిన మన దేశస్తులు, మన రాష్ట్రం వారికి కూడా కరోనా సోకడం దురదృష్టకరమైన పరిణామమని సీఎం విచారం వ్యక్తం చేశారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రధాని పిలుపు మేరకు దీపాలు వెలిగించి జాతి ఐక్యత చాటాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మనుషులుగా వేరుగా ఉంటూ మనసులు ఒక్కటిగా ఈ కరోనా మీద పోరాడాల్సిన సమయం ఇది. భారతీయులుగా ఈ పోరాటం చేద్దాం. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్కు ఒక కాంగ్రిగేషన్ అనేక ప్రాంతాల నుంచి, ఆ కాంగ్రిగేషన్లో అనేక ప్రాంతాల నుంచి, కొన్ని దేశాల నుంచి ఆధ్యాత్మిక ప్రతినిధులు ఆ కాంగ్రిగేషన్ను అటెండ్ అయ్యారు. ఆ ఆధ్యాత్మిక సమావేశానికి వచ్చిన ప్రతినిధుల్లో ప్రత్యేకించి విదేశీ ప్రతినిధుల్లో కొందరికి కరోనా ఉండటం, ఆ మీటింగుకు వెళ్ళిన మన దేశస్తులు, మన రాష్ట్రం వారికి కూడా ఆ కరోనా సోకడం దురదృష్టకరమైన పరిణామం. దేశ ప్రధాని కూడా ప్రధాని హోదాలో ఈ మేరకే పిలుపునిచ్చారు. 5వ తేదీన 9 గంటలకు 9 నిమిషాల పాటు మనమంతా వెలిగించే దీపాలు కులాలు, మతాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు అనే సరిహద్దులు లేకుండా అందరం ఒకటే అనే సందేశాన్ని ఇస్తూ వెలగాలి. చీకటిని నింపుతున్న కరోనా మీద దివ్వెలు, దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్లు, సెల్ ఫోన్ లైట్ల వెలుగులు నిజమైన వెలుగుకు నిజమైన అర్థం తేవాలి. ఈ మెసేజ్ ఏ పరిస్థితిలో ఇస్తూ ఉన్నాము అన్నది ఇవాళ ఏ మీడియా ఛానల్, టీవీ ఛానల్ చూసినా, సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్న పరిస్థితులను గమనించిన అందరికీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ కావాల్సింది ప్రతి ఒక్కరం ఒకరికొకరు తోడుగా ఉండడం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా యాంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కరోనా అనుమానితులను ఎలాంటి క్వారంటైన్ చేస్తున్నారు, పోలీసులు, మెడికల్ టీమ్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన కోరారు. పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వంకు సహకరించకపోతే చట్టమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పాజిటివ్కు వచ్చిన ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించాలని, రెడ్ జోన్కు ఉన్న నిబంధనలను తప్పకుండా పాటించి రెడ్ జోన్ ఏరియాలో చెక్ పోస్టులు పెట్టాలని అధికారులకు సూచించారు. ఇప్పుడు ఈ 15 మెంబర్స్లో ఎంతమందికి మనం శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించడం జరిగింది, ఎంతమంది రిజల్ట్స్ వచ్చినాయి, ఎంతమందికి పాజిటివ్ వచ్చింది, ఎంతమందికి నెగిటివ్ వచ్చింది, ఎంతమంది రిజల్ట్స్ గురించి మనం వెయిట్ చేస్తున్నాం. సార్ 15 మెంబర్స్లో 15 మెంబర్స్కి శాంపిల్స్ కలెక్ట్ చేయడం పంపించడం జరిగింది సార్. అందులో 8 పాజిటివ్ వచ్చింది, 7 నెగిటివ్ వచ్చింది. 8 పాజిటివ్, 7 నెగిటివ్. 7 నెగిటివ్.
7 కూడా రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి మనకి క్లియర్గా. వచ్చింది సార్. 7 రిజల్ట్స్ వచ్చినాయి, నెగిటివ్ వచ్చినాయి, 8 పాజిటివ్ వచ్చినాయి. 8 మంది డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్నారు సార్. 7 కూడా నిన్నటి వరకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్నారు. నిన్న సాయంత్రం కలెక్టర్ గారు వాళ్ళు ఈ మధ్య కాలంలో కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా పక్కన ఉన్నారు కాబట్టి ఇంకొక 14 days మానిటర్ చేద్దాము, క్వారంటైన్ సెంటర్ షిఫ్ట్ చేయమని నేను ఈవినింగ్ DCHS గారికి చెప్పుకున్నాను సార్. షిఫ్ట్ చేశారు, అయిపోయిందా? షిఫ్టింగ్ అయిపోయింది. 7 ఎవరైతే ఇప్పుడు జేసీ గారు చెప్తున్నారో ఆ 7 నెగిటివ్ వచ్చినటువంటి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళకి నెగిటివ్ వచ్చిన ఇంకా 14 days అబ్జర్వేషన్లో పెట్టమన్నాం కాబట్టి ఆ 14 days కూడా హాస్పిటల్ క్వారంటైన్కి తరలించమని చెప్పారు. వాళ్ళు వెళ్ళారు 4 days టైం అడిగారు సార్. అక్కడ కూడా తాడపల్లి కూడా CQC ఇది హాస్పిటల్ క్వారంటైన్ లేదా. ఈ 4 days చాలా మందితో కాంటాక్ట్ అయ్యారు. ఆ కాంటాక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, వాళ్ళు బయట మీరు ఎంతమంది నెంబర్ ఐడెంటిఫై చేశారు, ఎంతమందిని ట్రాక్ చేశారు, వాళ్ళ మీద తీసుకున్న చర్య. సెకండరీ కాంటాక్ట్స్ చాలా తక్కువ ఉంది నెంబర్. మనం 8 పాజిటివ్ కేసెస్లో ప్రైమరీ కాంటాక్ట్స్ ఏమన్నారు? 31. సెకండరీ కాంటాక్ట్ అంటే ప్రైమరీ కాంటాక్ట్స్ ఎన్ని, సెకండరీ కాంటాక్ట్స్ ఎన్ని? ప్రైమరీ 31, 40 సెకండరీ కాంటాక్ట్, 40 సెకండరీ కాంటాక్ట్. ఏమంటారా? మరి మీ ఏలూరు కాన్స్టిట్యున్సీ ఇంకా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కాదనుకుంటున్నాం. గుంటూరు కన్వెన్షన్ హాల్లో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు లేలా అప్పిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటూరు 2 ఇన్ఛార్జ్ చంద్రగిరి యేసురత్నం, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, నగర అధ్యక్షులు పదార్థి రమేష్ గాంధీ, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రతం శెట్టి రామాంజనేయులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావటి మనోహర్ నాయుడు, గార్ల సంయుక్త ఆధ్వర్యంలో అనునిత్యం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నడి రోడ్లపై రాళ్లకు బుల్లెట్లకు ఎదురోడి ప్రజలు సమాచారం అందిస్తూ క్షణం క్షణం వారి వంతు సేవలు అందిస్తున్న మీడియా మిత్రులకు నిత్యావసర వస్తువులను హోంమంత్రి మేకపాటి సుచరిత, మార్కెటింగ్ శాఖ మోపిదేవి వెంకటరమణ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క విపత్తులు మనం బయటపడడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మీడియా వారికి ఉడతవర్తిగా సాయం చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి సోదరులు అప్పిరెడ్డి గారు, అదేవిధంగా గిరి గారు కానివ్వండి, మనోహర్ నాయుడు గారు, రాము గారు, రమేష్ గాంధీ గారు, వీరందరూ కలిసి వీరందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. ఎందుకంటే మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యులను సైతం పక్కన పెట్టి ఈరోజు విధులు నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ముందు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి, ఎందుకు ఈ లాక్డౌన్ పెట్టారు, ఎందుకు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే మరి ఇది ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుంది కాబట్టి, మనుషుల నుండి మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధి కాబట్టి ఒకరికొకరు దూరంగా ఉంటే కానివ్వండి, ఇటలీ కానివ్వండి, స్పెయిన్ కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అలాంటి విపత్కర పరిస్థితి మన దేశానికి రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం ఈరోజు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పేర్కొంటూ ప్రపంచ దేశాలనే గడగడలాడిస్తూ గతంలో ఎవరూ చూడని విధంగా మానవాళి యొక్క మనుగడకే ప్రశ్నార్థంగా తయారైనటువంటి పరిస్థితి ఈ కోవిడ్ ప్రభావం.
ప్రస్తుతం ఇంతటి ప్రమాదకరమైన విపత్తుని ఈ జనరేషన్ ఎప్పుడు కూడా చూసినటువంటి పరిస్థితులు. ఏదైనా ఒక వైరస్, ఒక ఆరోగ్యపరమైన సమస్య వస్తే ఒక ప్రాంతానికో ఒక దేశంలోనో పరిమితమైనటువంటి పరిస్థితి గతంలో. కానీ ఈనాడు ప్రపంచం మొత్తం కూడా ఈ కోవిడ్-19 యొక్క మహమ్మారిని బారిన పడి అతలాకుతలమవుతున్న పరిస్థితులు. అభివృద్ధి చెందినటువంటి అగ్రరాజ్యంగా గుర్తింపు పొందినటువంటి అమెరికా లాంటి దేశమే ఇవాళ గడగడలాడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం మానవాళి మొత్తాన్ని కూడా అప్రమత్తం చేస్తూ ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఆదేశాలను కింద స్థాయి వరకు కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రజలు చైతన్యపరుస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తపరుస్తున్నటువంటి ప్రధానమైన రంగం మీడియా రంగం. ఈ యొక్క సందర్భం కాదు, ఏ సందర్భం వచ్చినప్పుడు కూడా ముందుగా మేల్కొని జరుగుతున్నటువంటి పరిణామాలను సమాజానికి తెలియజేసేటటువంటి రంగం మీడియా రంగం. అందువల్లనే ప్రపంచం మొత్తం మీద కూడా ఒక విశిష్టత, ఒక ప్రాధాన్యత, ఒక గౌరవాన్ని గుర్తింపు తెచ్చుకున్న రంగం మీడియా రంగం. అనంతపురం నగరంలోని 27వ డివిజన్ 39వ సచివాలయం పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1000 రూపాయల పంపిణీ ప్రారంభించారు. ఎమ్మెల్యే అనంత వెంకటరెడ్డి రామిరెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేశారు. లాక్డౌన్ వల్ల పేదలు ఇబ్బంది పడకూడదనే 1000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నట్లు ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. ఇప్పటికే తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం, కందిపప్పు అందజేస్తున్నామని, అనంతపురంలో జిల్లా వ్యాప్తంగా 106 కోట్లకు పైగా నగదు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. పరిధిలో కూడా రేషన్ కార్డు హోల్డర్స్ అందరికి కూడా 1000 రూపాయలు ఇచ్చేది, వాలంటీర్ ద్వారా ఇచ్చేది కూడా ప్రారంభం కూడా అయింది. దాదాపుగా అన్ని కూడా ప్రారంభమైనాయి. ఈరోజు ఈ అనంతపురం పట్టణంలోనే 44,948 మందికి, అంటే 4,49,48,000 రూపాయలు కూడా ఈరోజు కూడా పంపిణీ చేస్తున్నారు వాళ్ళ ద్వారా. ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా మనిషికి 5 కేజీల ఉచిత బియ్యము, 1 కేజీ కందిపప్పు కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరొక మారు కూడా 15వ తేదీ కూడా 5 కేజీల ఉచితంగా కూడా బియ్యము, 1 కేజీ కందిపప్పు కూడా ఇస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే చాలా మంది కూడా ఉపాధి కూడా కోల్పోతున్నారు. ఈరోజు లాక్డౌన్ ప్రకటన కారణంగా కూడా ఎంతో మంది కూడా ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి అటువంటి వారందరికీ ఏ ఇంటిలో కూడా ఈరోజు ఉపాధి లేక పస్తు ఉన్నామనేది లేకుండా చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇస్తాం. నేను అందరికీ మనవి చేస్తున్నాను, ఈరోజు లాక్డౌన్ సందర్భంగా ఎవరు కానీ వారి ఇంటి బయట నుంచి కానీ బయటికి రావద్దండి, మీ ఆరోగ్యాన్ని కూడా ఇళ్లలోనే ఉండి కాపాడుకోండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కరోనా వైరస్తో హిందూపూర్ వాసి 56 సంవత్సరాల మస్తాక్ ఖాన్ మృతి చెందాడు. అనంతపురం హాస్పిటల్లో ఉదయం మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఏంటి కర్నూలు నగరంలో ఈశ్వర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్ ఆధ్వర్యంలో పేదలకు, వలస కూలీలకు, ఆహారం లేని వారికి అన్నదానం మరియు మజ్జిగ అందజేశారు. ఈశ్వర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఎండి మాట్లాడుతూ, లాక్డౌన్ సందర్భంగా ఆకలితో ఇబ్బంది పడుతున్న వారికి ఈ విధంగా ఆకలిని తీర్చడం చాలా ఆనందంగా ఉందని,
ఇది నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆయన సతీమణి కళావతి మాట్లాడుతూ లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ఇలాగే అందరికీ అన్నదానం మరియు మజ్జిగ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ఇతర కరోనా సరుకులు దగ్గర పెట్టిన మందుల దుకాణాల దగ్గర పెట్టినా కూడా తప్పనిసరిగా మీరు పాటించాలి. సరుకులు మార్పులు ప్రయత్నించాలి. అదేవిధంగా ప్రతి అందరి దగ్గర కూడా ఆయా వస్తువుల ధరలను తెలియజేస్తూ కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ జన్మదిన సందర్భంగా డోన్ పట్టణానికి చెందిన కోట్ల అభిమానుల సహకారంతో ద్రోణాచలం సేవా సమితి ఆధ్వర్యంలో డోన్ ప్రభుత్వ ఆసుపత్రి జాతీయ రహదారిపై అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోట్ల అభిమానులు భాస్కర్ నాయుడు, శ్రీరాములు, బాబు లాల్, ద్రోణాచలం సేవా సమితి బృందం పాల్గొన్నారు. ఈరోజు డోన్ పట్టణంలో మాజీ శాసనసభ్యురాలు కోట్ల సుజాతమ్మ గారి జన్మదిన సందర్భంగా డోన్లో ఉదయం అల్పాహారాలు పంచిపెట్టడం జరిగింది. ఇప్పుడు భోజనం టైంకి ఈ కరోనా సందర్భంగా భోజనాలు దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి ఇక్కడ పేషెంట్లకు కానీ టౌన్లో ఉన్నటువంటి ఇబ్బంది పడుతున్న ప్రతి వాళ్లకు, పేదలకు, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కు, మున్సిపాలిటీ స్టాఫ్ కానీ పోలీసు వాళ్ళకు కానీ అందరికీ కూడా అన్నం ఇబ్బంది కలుగుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు సుజాతమ్మ గారి జన్మదిన సందర్భంగా అందరికీ భోజనాలు పంచడం జరుగుతుంది. ఈ సందర్భంగా సుజాతమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. వారు పేదల పట్ల ఉన్నటువంటి కరుణ, ఆదరాభిమానాలతో దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఆసరగా ఉండటానికి కోట్ల అభిమానులందరూ కలిసి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఈ సందర్భంగా ఎందరో మంది పేదలకు ఆహారం దొరకక, అనాథలకు ఆహారం దొరకక, మరి హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, డాక్టర్స్ కానీ మరి ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. మరి ఈ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారి బర్త్డేను అభిమానులందరూ ఘనంగా జరుపుకునే సందర్భం. అయితే ఆమెకు ఆదేశాల మేరకు మరి వాటి సందర్భం కాకుండా వీళ్ళకి పేదలకు అన్నదానం సహకారం చేయాలనే ఒక కాన్సెప్ట్తో కోట్ల అభిమానులందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉదయం భాస్కర్ నాయుడు గారు అడ్వకేట్ ఆధ్వర్యంలో మరి అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత మధ్యాహ్నం మరి అందరూ కోట్ల అభిమానులు అందరూ కలిసి మరి ఈ ఆహారాన్ని అందిస్తూ పేదలకి మరి అందివ్వాలనే ఒక కృతనిశ్చయంతో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మరి ద్రోణాచలం సేవా సమితి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి నిజంగా హార్ట్ఫుల్గా మరి శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారు కానీ మరి కోట్ల అభిమానులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆమె జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అనంతపురం ట్రాఫిక్ డిఎస్పీ వారి ఆధ్వర్యంలో అనంతపురంలో క్లాక్ టవర్ సర్కిల్ మరియు సప్తగిరి వద్ద లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన 200లకు పైగా వెహికల్స్ జరిమానా విధించారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. కారుకి ప్రెస్ స్టిక్కరింగ్ పెట్టుకుని డోన్కు సంబంధించిన 4 వ్యక్తులు తుగ్గాలి మండలం రోడ్డుపాడు తాండా నుండి కారులో 30 లీటర్ల నాటుసారా తీసుకువెళ్తుండగా ప్యాపిలి ఎస్ఐ మారుతి శంకర్ సమాచారం తెలుసుకొని వారి వద్ద నుండి నాటుసారా 4 సెల్ ఫోన్లు కారు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లా బాపట్లోని పాత బస్టాండ్ వద్ద ప్రజలకు అవసరమైన కూరగాయలు, సరుకులు, పాలు మరియు గ్యాస్ సిలిండర్లు వాటిని లారీ, ట్యాక్సీ మరియు వ్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్న ఎంతో తోడ్పాటునిస్తున్న నిరుపేద డ్రైవర్లకు బస్టాండ్ సమీపంలో ఆకలితో ఉన్నవారికి వెంకటేశ్వర్ రెడ్డి మరియు భాస్కర్ రెడ్డిల జ్ఞాపకార్థం నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో భోజన పొట్లాల పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కాకి రమేష్, వెంకట కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు రొయ్యలను కొనుగోలు చేయాలి. రైతు సంఘం డిమాండ్. ఏలూరు ఏప్రిల్ 4 ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు రొయ్యలను కొనుగోలు చేసి ఆక్వా రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. జిల్లా కలెక్టర్ రేపు ముత్యాలరాజు ఫిషరీస్ డీడీకి రైతు సంఘం తరపున వినతి పత్రం పంపినట్లు చెప్పారు. స్థానిక అన్నే భవన్లో ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా వైరస్ విపత్తు వలన ఆక్వా రైతులను తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడికి రొయ్యల రావడంతో కొనుగోలు చేసే పరిస్థితి లేక ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రొయ్యల వ్యాపారులు, ప్రాసెసింగ్ యూనిట్లు యజమానులతో పలు మార్లు చర్చించి కనీస ధరలు నిర్ణయించిందని, ఈ ధరలకు రొయ్యలను కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కష్టపడి సాగు చేసిన రొయ్యలకి కనీసమైన ధరలు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరోనా విపత్తు వల్ల రొయ్యల రైతులు తీవ్ర కష్టాల్లోకి, నష్టాల్లోకి కూరుకుపోతున్న పరిస్థితి. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు రొయ్యల వ్యాపారులతోటి, ప్రాసెసింగ్ యూనిట్ యజమానులతోటి కూడా చర్చలు జరిపి రొయ్యలకి కనీసమైన ధరలని నిర్ణయించింది. కానీ ఎక్కడా కూడా ఆ కనీస ధరలకి ఇవాళ వ్యాపారులు రొయ్యల్ని కొనుగోలు చేయడం లేదు. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 30 కౌంట్ రొయ్యలకి 430 రూపాయల ధర నిర్ణయిస్తే 250 రూపాయలకే మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి వ్యాపారులు చెప్తా ఉన్నారు. 40 కౌంట్ రొయ్యలకి 310 రూపాయల ధర నిర్ణయిస్తే 200కే కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. 50 కౌంట్ రొయ్యలకి 260 రూపాయల ధర నిర్ణయిస్తే 160 రూపాయలు అని చెప్పేసి అంటా ఉన్నారు. అలాగే 100 కౌంట్కి సంబంధించి 180 రూపాయల ధర నిర్ణయిస్తే 80 రూపాయలే చెప్పి కొనుగోలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం ప్రకటించిన ధరలకి 100 రూపాయల నుంచి 130 రూపాయలు పైగా వేరియేషన్ తేడా కనిపిస్తూ ఉంది. ఒకవైపు మాకు కార్మికులు రావడం లేదు, ఎగుమతులు జరగట్లేదు అని చెప్పేసి పద్ధతులు కొన్ని సాకులు చెప్పి ఇవాళ రొయ్యల రైతులు తీవ్రంగా వ్యాపారులు మోసం చేస్తున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం ప్రకటించిన ధరలకు సంబంధించి అమలుకి క్షేత్రస్థాయిలో ఎట్లాంటి చర్యలు కనిపించడం లేదు. ఇవాళ మత్స్యశాఖ అధికారులు కానీ, వెంపడ అధికారులు కానీ ఎక్కడ కూడా కనుచూపు మేరలో రొయ్యల రైతులకి కనిపించకపోవడంతో ఇవాళ రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. కనీసం ప్రభుత్వం ప్రకటించిన ధరలకైనా రొయ్యలు కొనుగోలు చేస్తే రైతులకి కనీసమైన పెట్టుబడి చేతికొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోతున్న రొయ్యల రైతుల్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రకటనలు అయితే ప్రభుత్వం చేస్తూ ఉంది, వ్యాపారులతో అయితే మాట్లాడుతూ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ రకమైన చర్యలు కనిపించకపోవడం వల్ల ఇవాళ ఆక్వా రైతులు దిక్కుతోచిన స్థితిలో జిల్లాలో అల్లాడిపోతున్న పరిస్థితి. మాకు ఆత్మహత్యలే చరణ్యం అంటూనే ఇవాళ రొయ్యల రైతులు అనేక చోట్ల వాపోతూ ఉన్నారు, రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన రొయ్యలకి ధరలు ఉన్నాయో ఆ ధరలకు అనుగుణంగా కొనుగోలు చేసి రొయ్యల రైతులను ఆదుకోవాలి. ఒకవేళ వ్యాపారులు, ప్రాసెసింగ్ యూనిట్లు యజమానులు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే రొయ్యల్ని సేకరించి ఆ రకంగా రొయ్యల రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక లేఖ కూడా రైతు సంఘం తరఫున రాయడం జరుగుతుందని చెప్పేసి లేఖను కూడా రాయడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా రొయ్యల రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో కరోనా వ్యాధి నిర్మూలనలో భాగంగా 144 సెక్షన్ విధించిన ప్రజలు సహకరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అటువంటి వారిని చింతలపూడి సిఐ వారిలో మంచి ప్రవర్తన రావడానికి వారందరికీ చీపుర్లు ఇచ్చి రహదారులను శుభ్రం చేయించారు. ఇక ముందు బయట తిరిగితే కేసులు పెడతామని హెచ్చరించారు. రోడ్డు మీద ఎంతకాలం చెప్పాలి మీకు అర్థం అవుతుంది? మీకు ఏమైనా చెప్తే అర్థం అవుతుంది? మీకు ఏమైనా చెప్తారు కొట్టాలి? మీకు లాఠీ పెట్టి కొట్టాలా? గుర్తులేదా మీకు? కామెంట్ చేస్తున్నారా? టీవీలో చూస్తారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని. మీరు ఏమైనా పాటిస్తారు? అసలు
మీ ఇష్టం వచ్చిన రోడ్ల మీద తిరిగిపోతారు అంతే. ఎప్పుడు బాగుపడతారు మీరు? ఏంటి తమాషగా ఉందా? ఇక రోడ్డు మీద కప్ప కూడా ఉన్నారు. మీ మీద కేసు పెట్టట్లా ఏంటి? రాజు గారు చెప్పారు, మనోళ్ళే సార్ రైతు గారు చెప్పారు కాబట్టి మేము కేసు పెట్టట్లేదు. ఇప్పుడు కనిపోయి సార్ మాత్రం కనిపిస్తే మాత్రం కేసు పెడతాం. తర్వాత మీకు కనపడ తెలిపడి అరే ఇంట్లో కొన్ని రోజులు అవ్వండియా. ఈ మమ్మల్ని మనం కాపాడుకుంటే చాలు మనం అంతే. మాకేమి గుర్తెక్కి కాదు, రోడ్డు మీద ఉన్నది కట్టగట్టలు ఉన్నాయి. మనం శ్రీశైలం వాడదాం. దూరం పాటించండి అబ్బా, అందరూ దూరంగా ఉండండి, దగ్గర రావద్దు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మనుషులుగా వేరుగా ఉంటూ మనసులు ఒక్కటిగా కరోనా మీద పోరాడదాం. ప్రధాని పిలుపు మేరకు దీపం వెలిగించి దేశ ఐక్యత చాటాలన్న ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్. పాజిటివ్ కేసు వచ్చిన ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించాలి. పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి సహకరించాలన్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. జర్నలిస్టులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారన్న హోంమంత్రి సుచరిత. మీడియా సిబ్బందికి నిత్యావసరాల వస్తువులు పంపిణీ చేసిన మంత్రి మోపిదేవి వెంకటరమణ. లాక్డౌన్ లెక్క చేయకుండా రోడ్లపై తిరుగుతున్న ప్రజలు. కర్నూలులో జరిమానా విధించిన డీఎస్పీ. చింతలపూడిలో చీపుర్లు పట్టించిన పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.